ధర్మంతో ముడివేసేయి. నాకేదో పండు తినాలనుంది, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తిను. తినకూడదంటావా? గిల్లుకుని ప్రసాదం నోట్లో వేసుకుని పరమ సంతోషంగా ఇంకొకటికి ఇచ్చే. తీయగా ఉందండి, నేను తినకూడదు అనుకుంటున్నావా మామిడి పండు? ఒక్క పిసరు రసం ఇలా ముట్టుకుని నాలుక మీద రాసుకుని చేయి కడుక్కుని ప్రసాదం తినండి అని ఇచ్చే. సంతోషంగా ఇచ్చే ముందు. ఇప్పుడు అసలు వైరాగ్య సుఖం ఎలా వస్తుంది అనుభవించకపోతే ధర్మంతో ముడేసి? ఇప్పుడు ఈశ్వరుడు ఇవ్వడంలో ఏమైనా దోషం ఉందా? ఇంద్రియాలను ఇవ్వడంలో, సుఖస్థానాలను ఇవ్వడంలో ఆయన కారుణ్యం ఉంది తప్ప కారుణ్యం లేకపోవడం అన్నది లేదు. ఇప్పుడు ఒకవేళ ఏమంటే ఆయన కారుణ్యంతో ఇచ్చాడు, ఒరే కొంతకాలం అనుభవించి వైరాగ్యం పొందరా అని ఇచ్చాడండి, కానీ నేనే అలా వైరాగ్యం పొందలేకపోతున్నాను, దానికోసం వెంపర్లాడిపోతున్నాను, మరి ఎలా? నాకెందుకు చెప్తావో ఈశ్వరుడికి చెప్పా విషయం. శరణాగతి. ఈశ్వర, ఇంద్రియములను నిగ్రహించలేకపోతున్నాను, ఈశ్వరుడితో చెప్పు. ఆయన జోక్యం చేసుకుని నీకు నిగ్రహ శక్తిని ఇస్తాడు, ఇంద్రియములను నిగ్రహించుకునే శక్తిని ఇస్తాడు, మనసుని నిగ్రహించే శక్తిని ఇస్తాడు. కాదంటావా? మూడో మార్గం ఒకటి ఉంది. మూడో మార్గాన్ని ఆశ్రయించాలి. దాన్ని భక్తి అంటారు. భక్తి అన్న మాటకు అర్థం, ఒక స్థాయిలో అయితే నీ ఇంటికి పట్టుకెళ్ళి నువ్వు తులసిమాల వేయడం, నీ ఇంట్లో మారేడు దళాలతో పూజ చేయడం, నీ ఇంట్లో మల్లెపూలతో పూజ చేయడం, కానీ ఎప్పుడూ పదార్థం పెట్టి ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి అర్చన చేయడం ఒకటే భక్తి కాదు. భక్తి అన్న మాట విస్తృతి పొందినప్పుడు దాని అర్థం ఏమవుతుంది అంటే, శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు. ఆ శ్లోకాన్ని కించిత్ సాధనాపరంగా ఆలోచన చేస్తే, జపో జల్ప, మాట్లాడిన మాటలన్నీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రములే. ఎప్పుడు నేను ఎప్పుడూ స్తోత్రాలే చేస్తూ కూర్చున్నాను అనుకోండి, నేను శివాష్టోత్రం అయిపోగానే, విష్ణు సహస్రం అయిపోగానే లలితా సహస్రం, ఆఫీస్కి ఎవడు వెళ్తాడు? అక్కడికి వెళ్ళి లలితా సహస్రం పారాయణం చేస్తే నాకు ఇస్తారా జీతం? అక్కడ రాసేవి రాయొద్దు, మరి ఎలా కుదురుతుంది? మాట్లాడే మాటలన్నీ భగవత్ స్తోత్రములు అయితే నేను అధికారులతో మాట్లాడేవి, నాతో కలిసి పనిచేసే వాళ్ళతో మాట్లాడేవి భగవత్ స్తోత్రాలు మాట్లాడతానా? మాట్లాడను కదా. దానికి అర్థం ఏమిటంటే, నువ్వు మాట మాట్లాడే ముందు ఆ మాట నీకు ఎలా వచ్చిందో దాని మూలాన్ని ఒకసారి పరికించు. ఒక మాట మాట్లాడుతున్నావు, 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 ప్రాణులకు లేదా మాట నీకొక్కడికే ఉంది. కాబట్టి ఎప్పుడైనా మాట్లాడితే ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణం గురించి మాట్లాడు.